మా ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఒక చిన్న గ్రామంలో రోహిత్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, కానీ ఒక పెద్ద సమస్య ఉండేది అతనికి. ఎవరిని నమ్మాలో తెలియక చాలామంది వల్ల మోసపోయేవాడు. చివరకు ఒకరోజు గ్రామంలోని పెద్దవాడు, జ్ఞానవంతుడైన సర్దార్ అతన్ని పిలిచాడు. సర్దార్ రోహిత్‌కి ఒక గ్లాసు నీళ్ళిచ్చి, "ఇది నిండుగా పట్టుకో" అని అన్నారు. రోహిత్ జాగ్రత్తగా పట్టుకున్నాడు. కొంతసేపటికి తర్వాత సర్దార్ అతన్ని అడిగాడు, "ఇది పడకుండా పట్టుకున్నావు ఎందుకు?" రోహిత్ చెప్పాడు, "ఎందుకంటే ఇది నాది కాబట్టి జాగ్రత్తగా చూసుకున్నాను." సర్దారు చిరునవ్వు నవ్వారు. "అది జీవిత రహస్యం. జీవితంలో ఎవరిని నమ్మాలో నిర్ణయించుకోవడానికి 3 విషయాలు గుర్తుంచుకో. నీ మనసును గౌరవించే వారిని నమ్ము. ఎవరైనా నీకు దగ్గరగా ఉంటారు, కానీ నీ భావాలను పట్టించుకోకపోతే వారిని నమ్మరాదు. 2. మాటల కన్నా పనులను నమ్ము. చాలామంది గొప్పగా మాట్లాడతారు, కానీ కష్ట సమయంలో నీతో నిలబడే వాళ్ళు నిజమైన వాళ్ళు. 3. నిన్ను నువ్వు నమ్మడం మర్చిపోవద్దు. ఇతరులపై నమ్మకం పెట్టుకునే ముందు నీలో ఉన్న శక్తిని నమ్మాలి." అప్పుడు సర్దారు చివరిగా చెప్పారు, "నమ్మకం ఇవ్వడం ఒక గ్లాస్ నీటి లాంటిది. జీవితంలో అందరినీ కాదు, మన హృదయాన్ని కాపాడే వారిని నమ్మాలి." థ్యాంక్ యూ.